మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పూర్తిగా పాల్గొన్నారు. వారి సహకారం ఈ ప్రభుత్వం ఇదేమి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అనగానే పనులు మీరు చూస్తారు టీవీలో పేపర్లలో ఒక ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్తో ఈరోజు పొద్దుటూరు నందు ఎన్జిఓ హోమ్ నందు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే మరొక అంశంతో, ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధపడతా ఉన్నాం. అదే కావులో ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిమ్స్, మైనార్టీలు, వెనుకబడినటువంటి కులాలందరికీ కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కావాలని ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలకి ప్రజల ద్వారా కడుతున్నటువంటి పన్నులు, అలాగే సబ్సిడీలు, రాయితీలు ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకు అందిస్తున్నాయి. అటువంటి కంపెనీలన్నీ కూడా 75% స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి డిమాండ్తో ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రైవేటు రంగాలకు కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్లో తక్కువ స్థానంలో ఉద్యోగ కల్పనలు ఉంటే ప్రైవేటు రంగాల్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రైవేటు రంగాల్లో ప్రజల ద్వారా ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి రాయితీలు తీసుకున్నటువంటి ప్రైవేటు రంగాలు, ప్రతి కంపెనీ కూడా లబ్ధి చేకూరుతున్నటువంటి కంపెనీలను కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తే భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులు, ఆర్థిక అభివృద్ధి వైపు కూడా ప్రజలకు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అక్షరాస్యతకు దూరం అవుతూ ఉద్యోగాలు లేకుండా యువత ఎంతో మంది వెనుకబడితనానికి గురవుతున్నారు. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అంటే ఇది ఒక పోరాటం కాదు, సామాజిక సమానత్వం కోసం ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించి సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని కూడా తెలియజేస్తున్నాం. ప్రైవేటు రంగాల్లో ఇదివరకే 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ని చట్టాన్ని అమలు చేశారు. హర్యానాలో కూడా 2020లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేశారు. తమిళనాడులో అమలు చేశారు. కానీ హైకోర్టుకి సంప్రదించడం వలన పారిశ్రామికవేత్తలు కానీ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కంపెనీలు ద్వారా ప్రైవేటు రంగాలకు సంబంధించిన హైకోర్టు ఆశ్రయించడం వల్ల నిలిపివేయబడింది. దీనిని ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగ కల్పన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ
వెనకబడినటువంటి కులాలందరికీ కూడా సమన్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం అర్హత కలిగినటువంటి వ్యక్తులకి స్కిల్ డెవలపింగ్ ట్రైనింగ్లు కూడా సమకూరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్నటువంటి ఒక డిమాండ్తో దేశవ్యాప్తంగా మరొక ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు పొద్దుటూరులో ఏపీ ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశానికి ఇక్కడ ప్రతి ఒక్క సంఘం వాళ్ళు వచ్చి సువర్ణరాజు గారికి మద్దతుగా నిలబడినారు. హులియదాస సంఘం అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, మా మాల సోదరులు ఇప్పుడే వచ్చి సన్మానం చేసినారు. వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పొద్దుటూరులో దళితుల పట్ల, బీసీల పట్ల, ఎస్టీల పట్ల చాలా నీచంగా చూస్తూ ఈ నాయకులు, రాజకీయ నాయకులు అనగదొక్కాల, దళిత నాయకత్వం ఉండకూడదు, బీసీల నాయకత్వం ఉండకూడదు అని చెప్పేసి అనగదొక్కాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఇక మీదట సెల్లవని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు ఎన్జిఓస్ కార్యాలయంలో ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు మాతక ఆధ్వర్యంలో ఎస్సీ జనసంఘం నాయకుడిగా, అలాగే హులియదాసరి కమ్యూనిటీ సంఘం నాయకుడిగా నేను ఇక్కడికి వచ్చి మా అన్నగారైన సుధాకర్ ఎంఆర్పిఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నటువంటి మా ఈ పేద వర్గానికి కుల వివత్సతకు గురైనటువంటి మా ఎస్సీ ఎస్టీల బీసీలలో ఉన్నటువంటి ఆ వెనుకబడినటువంటి ఆ పేద వర్గానికి పూర్తిగా చైతన్యం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. అందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చైతన్య సభను రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృతంగా తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీలను చైతన్యపరిచి వారికి విద్యనైతేనేమి, వైద్యాన్ని అయితేనేమి, పిల్లల భవిష్యత్తునైతేనేమి ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాసల సువర్ణరాజు మాధవ్ గారికి పేరున ప్రతి ఒక్కరికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.